ఇవైతే ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్స్ పాపకు ఒకటి బాబుకి ఒకటి చేయించేసాము. ఇవి కూడా పెట్టుకుంటున్నా. ఇవన్నీ వచ్చేసి రెయిన్ కోట్ అనమాట, అంటే రెయిన్ కోట్స్. ఇవైతే వాక్యూమ్ కవర్స్ అనమాట. కొంచెం హెవీగా ఉన్న డ్రెస్సెస్ ఏవైనా మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి కదా. సో ఇది కుక్కర్ పాప కోసం అనమాట. ఇందులో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరుణ వ్లాగ్స్. ఈరోజు అయితే మా ప్యాకింగ్ చేసుకుంటున్నాము. బట్టలన్నీ కూడా ఒక కొద్ది రోజుల ముందు నుంచి ఆన్లైన్లోనే బయట అయితే తీసుకున్నాము. మొత్తం పాపకు కూడా అన్నీ తీసుకున్నాం. మా అమ్మాయికి బర్త్డే డ్రెస్ కూడా తీసేసుకున్నాము. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం కదా డిజా. వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ప్యాకింగ్ చేసేద్దామా? సో ప్యాకింగ్ చేసేద్దాం, వచ్చేయండి. ఇంకా చెక్ లిస్ట్లో ఏమేమి ఉన్నాయో లేదో కొంచెం ముందుగానే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఒకవేళ ఏమైనా మర్చిపోయినా పెడుతూ ఉంటే గుర్తొస్తాయి కాబట్టి, ప్రతిదీ కూడా ఇంపార్టెంటే కాబట్టి. సో చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే ట్రైపాడ్, మైక్స్, బ్యాటరీస్, కెమెరా ఇవన్నీ మనం ఫ్లైట్లోకి అయితే పట్టుకెళ్ళిపోవచ్చు. ఇంకోటి డెకరేషన్ ఐటమ్స్, కేక్స్, ఇంకా ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్స్ ఒకటి బాబుకి పాపకి ఇద్దరికి చేయించాము. పాప స్ట్రోలర్ ఒకటి, బేబీ క్యారీ బ్యాగ్, పవర్ బ్యాంక్, ట్యాబ్లెట్స్ కన్ఫర్మ్గా ఉండాలి కదా ట్యాబ్లెట్స్ అయితే. ఇంకా పాపకి కావాల్సిన టానిక్స్ అవి కూడా క్యారీ చేస్తున్నాను. ఇంకా స్విమ్మింగ్ డ్రెస్సు, పూల్ పైన ఫ్లోట్ అయ్యేది ఉంటుంది కదా, దాని పేరు ఏమంటారు మర్చిపోయాను. ఇంకా మ్యాగీ, వ్యాక్యూమ్ సీల్, జంక్షన్ బాక్స్, ఇంకా చార్జెస్, ఇలా ఇవన్నీ అయితే చెక్ లిస్ట్ అయితే రాసుకున్నాము. ఇందులో ఉన్నవన్నీ ఒక్కొక్కటిగా పెట్టుకుంటాను. క్లోత్స్ అయితే అన్ని గుర్తుంటాయి కాబట్టి పాపకు కూడా అన్ని పెట్టేస్తాను. ఇంకా పాపకి కావాల్సిన ఫుడ్ అవి కూడా అన్ని కంటైనర్స్లో వేసేసి మొత్తం సీల్ చేసి పెట్టేస్తాను. ఇంకా ఇందులో అయితే ఎక్కువ క్లోత్స్ నావే ఉంటాయి కాబట్టి ఫస్ట్ నావైతే పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఇవన్నీ ఏ రోజుకి ఆ రోజు రాసి పెట్టుకుందాం ఏం వేసుకోవాలా అని చెప్పేసి అయితే అనుకున్నాం, కానీ అంత టైం సెట్ అవ్వలేదు. అందుకనేసి ఇంకా ఇలా అయితే పెట్టేస్తున్నాము, లైన్గానే పెట్టుకుంటున్నాం. ఆల్రెడీ మేము సెలెక్టెడ్గానే తీసుకున్నాం కాబట్టి మాకు ఐడియా ఉంటుంది. ఏంటి పెద్ద సూట్ కేసు మొత్తం నాకే పట్టేలాగా ఉంది. ఇంకా మా అమ్మాయి ఎక్కడ పెట్టినా, ఇది మా అమ్మాయి బర్త్డే డ్రెస్. మా పాపనైతే వాళ్ళ డాడీ ఎత్తుకున్నారు. ఇంకా మా వర్షిత్కి అయితే ఎగ్జామ్స్ అవుతున్నాయి, పాపం వాడు చదువుకుంటున్నాడు. ఇంకా అలానే ఎవరి పనుల్లో ఎవరి బిజీల్లో వాళ్ళైతే ఉన్నాము. ఇంతకీ ఫస్ట్ డే ఏం వేసుకోవాలా అని చెప్పైతే నేను ఫిక్స్ అవ్వలేదు, మొత్తం అన్నీ పెట్టేస్తున్నాను. ఇవన్నీ మా జ్యువెలరీ అవన్నీ అయితే ఇందులో పెట్టేసుకున్నాము. అంటే ఏవి కూడా గోల్డ్ అవి ఏమీ క్యారీ చేయట్లేదు, అన్నీ ఆర్టిఫిషియల్వి నార్మల్ అవే తీసుకున్నా. జస్ట్ ఓన్లీ రింగ్స్ మాత్రమే క్యారీ చేస్తున్నాను, ఇంకేం క్యారీ చేయట్లేదు. ఇవి నా మేకప్ సామాన్లు. ఇవి వచ్చేసి మెడిసిన్స్ రిలేటెడ్ అవన్నీ స్టఫ్ ఇలా పెట్టుకుంటున్నాను. క్యాప్స్ కూడా ఇందులో పెట్టేస్తాను. ఇంకా ఇందులో ఇదే పెద్దది కాబట్టి ఇలా సరిపోదు. ఇవన్నీ కూడా మా కోసమే తీసుకున్నాము క్యాప్స్, పెద్ద పెద్ద క్యాప్స్ చూడండి వెరైటీగా. ఎక్కడ పెట్టాలి, ఇలా పెట్టినా అవ్వదు, ఇలా పెడితే ఇచ్చి పాడైపోతుంది, ఏం చేయను. సరే లాస్ట్లో ఆలోచన. ఇంక ఇవన్నీ పాప బట్టలు అనమాట. తనవన్నీ ఒక దాంట్లో సపరేట్గా పెడతాను, ఎందుకంటే మళ్ళీ కలిసిపోతాయి తనవి నావి, కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాము. ఇవైతే ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికెట్స్ పాపకు ఒకటి బాబుకి ఒకటి చేయించేసాము. ఇవి కూడా పెట్టుకుంటున్నా. ఇంకా ఇగోండి జంక్షన్ బాక్స్. సో నావైతే అయిపోయినాయి. మా పాప పక్కన ఏడుస్తుంది, పట్టించుకోవద్దు, వాళ్ళ డాడీ చూస్తున్నారు. అన్నీ లైట్ వెయిట్ అలాంటివి ప్రిఫర్ చేసుకున్నాము, హెవీగా ఏమీ పెట్టుకోలేదన్నమాట, డ్రెస్సులు కానీ ఏవైనా సరే. ఎందుకంటే మళ్ళా ఇబ్బంది అవుతుంది కదా, అలా అవ్వకుండా ఇదంతా ఖాళీ ఉంది ఇంకా. సో ఇవన్నీ ఇటు సైడ్ అన్నీ పాపకు పెట్టుకుంటున్నా. తనకి ఫస్ట్ టవల్స్, ఇవి వచ్చేసి బర్త్డే డెకోర్ ఉంటుంది కదా, అది దానికి డెకరేషన్ సామాన్లు అనమాట. ఇది పూల్ది ఫ్లోటింగ్ అని చెప్పాను కదా అది. ఇంకా ఇవన్నీ కూడా తన షూస్ అవన్నీ కూడా ఒక సైడ్ పెట్టాను, ఇక్కడ పెట్టుకుంటాను బెటర్. ఇంక ఇవన్నీ పాప డ్రెస్సులు ఎక్స్ట్రానే పెడుతున్నా, అన్నీ కూడా
ఎక్కువ పెయిర్సే పెట్టాను. ఇంకా మా బుడ్డి దానికి బుడ్డి స్విమ్మింగ్ పూల్ డ్రెస్ కూడా కొన్నాము. సో ఇవన్నీ నాప్కిన్స్, ఇవన్నీ తన డ్రాయర్స్ అవన్నీ అనమాట. ఇంక ఇది వచ్చేసి ఫుడ్ అది పడకుండా అప్రాన్ ఉంటుంది కదా, ఇది ఫుల్ కవర్, హ్యాండ్స్ ఇక్కడ కూడా వచ్చేస్తుంది, బాడీ అంతా కవర్ అయిపోయేటట్టు. సో ఇది ఇంక ఇవన్నీ అయితే నాప్కిన్స్. ఇంకా నైట్ వేయడానికి చిన్న చిన్న టీ షర్ట్స్. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాప ఫుడ్ అనమాట. ఇది కొంచెం సరిగ్గా లేదు, సో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకొకటి మర్చిపోయాను, ఫుడ్ ఐటమ్స్ హ్యాండ్ బ్యాగ్లోనే క్యారీ చేయమంటున్నారు నా హస్బెండ్. సో అందులోనే క్యారీ చేస్తాను, బెటర్ కదా. ఇవి కూడా నైట్ వేరే, బయటికి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ అలా డిన్నర్కి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు వేయడానికి తీసుకున్నాను. ఇంకా బాడీ వాషెస్, ఆల్మండ్ ఆయిల్ అవన్నీ పెట్టాను. ఇంకా బాడీ వాష్ ఒకటి పెట్టాలి, షాంపూ పెట్టాను, క్రీమ్ పెట్టాను, ఆల్మండ్ ఆయిల్ పెట్టాను. ఇంకా తన పేస్ట్, బ్రష్, టంగ్ క్లీనింగ్ పెట్టాలి. అది వెళ్ళే రోజు ఎలాగా బ్రషింగ్ అవి చేసిన తర్వాత పెడదామనేసి అయితే పెట్టలేదు ఇప్పుడు ఇందులో. సో అంతే. లగేజ్ ప్యాకింగ్ అయితే పాపది నాది అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ది బాబు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ సర్దాలి నెక్స్ట్ అయితే. ఇవన్నీ వచ్చేసి రెయిన్ కోట్ అనమాట, అంటే రెయిన్ కోట్స్. ఇది 2 times వరకు యూజ్ చేయొచ్చు, యూజ్ అండ్ త్రో టైప్ అనమాట. సో ఇవి కూడా పట్టుకున్నాము, ఒకవేళ వర్షాలు ఏమన్నా పడినా మాకు అక్కడ ఇబ్బంది అవ్వకుండా ఉండడానికి ఇవి కూడా పట్టుకున్నాము. ఇవైతే అమెజాన్లో కొన్నాం అనుకుంటా. ఇది ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా కవర్లా వస్తుందన్నమాట. జస్ట్ మన ట్రావెల్కి ఈజీగా ఉంటాయి, మనమైతే అన్నీ పట్టుకోవాలి. మనం మావి కూడా నార్మల్వి ఉన్నాయి, కాకపోతే ఎందుకు ఇవైతే బెటర్ కదా, యూజ్ అండ్ త్రో కదా అని చెప్పేసి ఇవైతే తీసుకున్నాం. సో ఇలా వస్తాయి. ఇవైతే వాక్యూమ్ కవర్స్ అనమాట. కొంచెం హెవీగా ఉన్న డ్రెస్సెస్ ఏవైనా మనకి స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసేస్తాయి కదా, వాటి కోసం అయితే ఇది చేసి వాక్యూమ్ చేసాం అనుకోండి, మనకి చాలా ఈజీగా చిన్నగా అయిపోతాయి కదా, అది మనకి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అన్నిటికీ కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు అంత టైం అయితే లేదు. అందుకని మెయిన్ వాటికి అంటే పాప డ్రెస్, ఇలా డైపర్స్, కొన్ని వాటికి పెద్ద ఐటమ్స్ వాటికి మాత్రమే ఇలాగ వాక్యూమ్ అయితే చేసుకుంటున్నాను. సో ఇదిగోండి, ఇది ఎప్పుడో మా హస్బెండ్ తీసుకున్నారనమాట. ఉన్నాయి అన్నీ కొనుక్కుంటాం చూసిన వల్ల, కానీ వాడడమే తక్కువ. సో ఇవన్నీ ఇలాగా నీట్గా పెట్టేసుకొని వాక్యూమ్ చేసేసుకుంటే సరిపోతాయి. ఒక 30 డైపర్స్ వరకు పెట్టుకుంటున్నాను, సరిపోతాయి మోస్ట్లీ. సో ఇక్కడైతే క్యాప్లా ఉంది కదా, ఇది తీసేయండి. ఇది తీసేసిన తర్వాత ఇది ఉంది కదా, ఇది పెట్టి దీన్ని టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే దానికి ఫిట్ అవుతుంది. ఫిట్ అయిన తర్వాత టైట్ అయింది. సో జస్ట్ ఇలా పంప్ కొడుతున్నట్టు ఇలా పంప్ చేసుకుంటే సో మోస్ట్లీ అయిపోయింది, సరిపోతుంది. మళ్ళీ రిమూవ్ చేసేసుకొని సో ఈ క్యాప్ అనేది పెట్టేసుకోవాలి. అంటడా అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు, ఏమీ అవ్వదు, అలానే ఉంటుంది, ఏం డ్యామేజ్ అవ్వదు. సో ఇలా చేసి మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇది కుక్కరు పాప కోసం అనమాట. ఇందులో ఒక గ్లాస్, స్పూన్, ఇంకా చిన్న కప్ అయితే పెట్టుకున్నాను, పాప ఫుడ్ అవి హీట్ చేసుకోవడానికి అనమాట. దీంట్లో మనం మ్యాగీ లాంటివి చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, తర్వాత ఇన్స్టెంట్ మిక్స్, సెర్లాక్స్ ఉంటాయి కదా హోమ్ మేడ్, అవన్నీ ఇందులో కుక్ చేసుకోవచ్చు. రైస్ కూడా కుక్ చేసుకోవచ్చు అంత టైం ఉంటే. సో పాప కోసం ఇదైతే తీసుకున్నాము, ఇదైతే క్యారీ చేస్తున్నాము. మస్ట్ ట్రావెల్ చేసే ప్రతి వాళ్ళకి బేబీతో ఉంటే ఇది కన్ఫామ్గా ఉండాలి. ఇందులో హాట్ వాటర్ కూడా మనం పెట్టుకోవచ్చు, సో ప్రాబ్లం లేదు. ఇంకా దీన్ని క్లీన్ చేయడానికి విమ్ లిక్విడ్, వాష్ అవి కూడా పట్టుకెళ్తున్నాం. నువ్వు పడుకోమంటే అచ్చా అది వద్దు, ఉన్నాయి పీకేస్తున్నావా? చప్ దెబ్బలు పడతాయి నీకు నోట్లో. కోడిగుడ్డు తింటుంది, ఎగ్గ తింటుంది, కొడతాను నీకు. నో
నో నో చిచ్చి డిజా ఇందులో నేను పెట్టేస్తాను రా, సరిపోతుంది సూట్ కేసులో. దా ఇల్లదా ఇల్లదా దా. అచ్చా ఉండు 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 తగులుతుంది ఇట్రా. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పి అందరికి బాయ్.